పట్టుదల అనే పదానికి మారుపేరుగా నిలుస్తూ కష్టాన్ని లక్ష్యంగా ఎంచుకుని వ్యాపార సామ్రాజ్యంలో అపర చాణుక్యునిగా ఎదిగి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిన మడుపల్లి మోహన్ గుప్తా జీవితం అందరికీ ఆదర్శమని పలువురు వక్తలు కొనియాడారు. ఏలూరు మినీ బైపాస్ రోడ్లో క్రాంతి కళ్యాణ వేదికలో అంగరంగ వైభవంగా ఆధ్యాత్మిక శోభతో నిర్వహించిన మడుపల్లి మోహన్ గుప్తా మల్లీశ్వరి దంపతుల శతాభిషేక మాంగళ్యధారణ మహోత్సవ వేడుకలు శనివారం అంబరాన్ని అంటాయి. ఈ శతాభిషేక వేడుక పురస్కరించుకుని క్రాంతి కళ్యాణ వేదిక సాక్షాత్తు ఆ శ్రీనివాసుడి చెంతనే ఉన్నట్టుగా కన్నుల పండుగగా తీర్చిదిద్దారు. అలాగే ప్రముఖ అర్చకులచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మాంగళ్యధారణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ వేడుకకు ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, ఆర్టీసీ రీజన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, ప్రముఖ వ్యాపారవేత్త ఉషా పిక్చర్స్ అధినేత డాక్టర్ వివి బాలకృష్ణారావులతో పాటు నగర ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఆర్యవైశ్య ప్రముఖులు, బంధువులు, శ్రేయోభిలాషులు హాజరై 80 వసంతాలు పూర్తి చేసుకుని శతాభిషేక వేడుకలు చేసుకున్న గుప్తా దంపతులకు హార్దిక శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వచనాలు అందజేశారు. వారి జీవితం 80 వసంతాల పరిమళభరితమైన నందనవనమని సాగాలి కలకాలం అంటూ తమ ఆనందోత్సవాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం వేడుకలు ఇంతటి ఘనంగా నిర్వహించిన పవిత్ర, కృష్ణకిషోర్, లావణ్య, బీవీఎస్కే రత్నం, దివ్య, విజయ్ కుమార్లను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే కార్యక్రమాన్ని పర్యవేక్షించిన గుప్తా ఎంటర్ప్రైజెస్ మేనేజర్ శ్రీనివాస్ మరియు సిబ్బందిని కొనియాడారు. వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది, తన వెంట నడిచింది, గెలిచింది రుక్మిణి ప్రేమాయణం. కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం. పసిడి కాంతుల్లో పద్మావతమ్మ, పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ. విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ. ఆకాశరాజునకు సరితూబు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మ. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా, పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన. వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపు తంతే ఇది. స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది. జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా. మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా. కళ్యాణం వైభోగం ఆనంద రాగాల శుభయోగం. వధువేవో అలమేలు వరుడక శ్రీవారు, మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు. ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట. శతమానం భవతి శతమానం భవతి
శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ. తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ. నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జత పడువలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తను. శతమానం భవతి శతమానం భవతి. అందగాడు అందరివాడు అందుబాటు బంధువు వీడు రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు. పంచదార నవ్వుల వాడు పాతికేల పండుగ వీడు తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు. ఉక్కు పాలే గోదారై ఊపిరి గాలే గోదారై గలగల పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు. శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు. ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట. శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ. తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ. నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జత పడువలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక